వచ్చి చికెన్ కర్రీ అండి. ఎలా చేసేసానో చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. హలో అండి, ఇవాళ అయితే నేను చికెన్ కర్రీ వండుతున్నాను. దీన్ని ఐరన్ కడాయిలో వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఐరన్ కడాయి పెట్టుకోవాలి. కొంచెం వేడయ్యాక అందులో కొంచెం నూనె వేసుకుందామండి. నూనె వేడైందండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిలు వేసుకున్నాము. ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు వేగాయండి. ఇందులో నేను 3 టమాటోస్ వేసుకుంటున్నాను. కలుపుకుందాం ఒకసారి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టి వేసుకొని ఉంచుకున్నాము ఒక 5 మినిట్స్. ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము. కొంచెం కారం వేసుకోవాలి. కారం కొంచెం వేగనివ్వాలండి. మూత పెట్టేసుకున్నాము. మంచిగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకున్నాము. మనం కలుపుకోవాలి ఒకసారి. కూర ఉడుకుతుందండి. ఇంకొంచెంసేపు ఉడకాలి. ఇది కర్రీ అయితే ఉడుకుతుందండి. మా డాడీ వచ్చారు. మా చిన్నోడైతే మా డాడీతో ఆడుకుంటున్నాడు. చూడండి, మా ఇంటికైతే మా లక్కీకి ఇష్టమైన తాతయ్య వచ్చాడండి. చూడండి, మా డాడీ రాగానే మా డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర ఉడుకుతుందండి. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కలుపుకోవాలి ఒకసారి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కలుపుకుందాము ఒకసారి. కూర అయితే అయిపోయిందండి. కొత్తిమీర వేసుకున్నాము.